తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మార్చి నెలలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారి మాటల ద్వారా విందాం. 2025 మార్చి నెల 10వ రాశి మకర రాశి. మకరస్యాన్ మృగోనగ్రహ, మకరానికి అమ్మవారు అధిపతి. ఈ మకర రాశికి ఏళ్ళనాటి శని జరిగింది. 5 సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాల 5 మాసాలు వీళ్ళ బాధలు చెప్పలేం. మరి ఆ బాధలు మామూలు బాధలు కాదు. మరి ఏమంటారంటే మనిషికి రాకపోతే మానుకొస్తుంది బాధలు అంటారు. బాగా ముద్దుగా పెరిగినటువంటి చెట్టు కింద వేళ్ళు కనీసం 15 అడుగులు 20 అడుగులు లోపలికి పీల్చుకోబడిన వేళ్ళు దేశమంతా నీళ్ళు పోయినా కూడా అది బతుకుతుంది. అటువంటి బలం కలిగినటువంటి జాతకం ఈ జాతకం. ఇప్పుడు ఈ మకర రాశికి మరి 3ంట 6 గ్రహాలు చేరినాయి. చాలా బాగుంది, చాలా మంచి యోగం. ఇటువంటి యోగం మళ్ళీ జీవితంలో రాదేమో అనుకుంటున్నాను. జన్మకు ఒక శివరాత్రి అన్నారు, నిన్న శివరాత్రి జరిగిపోయింది. ఈ శివరాత్రి గురించి కూడా మొన్న చెప్పాను, ఎవరు చెప్పానో గుర్తులేదు. కానీ శివరాత్రి ఎటువంటిదంటే జన్మకు శివరాత్రి. శివరాత్రి నేను ఉపవాసం ఉన్నానంటారు, లేదా ఉపవాసం అంటారు. ఉపవాసం, అంటే దగ్గరలో ఉంటాం, దగ్గరలో వాసం ఉండటం. దేవుడితో సమానంగా పక్కన ఉండటం ఉపవాసం. ఆయన దగ్గర ఉండి ఆయన సేవించుకోవటం ఉపవాసం. పచ్చి మంచులు నేను ఉమ్మి కూడా మింగమంటారు కర్ణాటక. మరి ఆ రోజు తల్లిదండ్రులను పెట్టమంటారు. విమర్శించడం కాదు, కొన్ని ఆచారాలు వాళ్ళ ఆచారాలు వాళ్ళవి. అట్లాగే మరి శివరాత్రి ఉపవాసం అనే దానికి అర్థం ఏంటంటే పొట్ట చూసుకోకూడదు. పొట్ట చూస్తున్నావా, దేవుడు చూస్తున్నావా, ఇంకెన్ని గంటలు పడుతుంది, ఎప్పుడు తిందాం, ఇది కాదు కావాల్సింది. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని మొదలుపెట్టి ఇది అయిపోయిన తర్వాత అన్నం తిందాం. పొద్దున్నే కూర్చుంటే 12 గంటలకు అవుతుంది అనుకుంటాం. 12 గంటలకు గాలే, సాయంత్రం 6 గంటలకు గాలే, కానీ 9 గంటలకైనా పూర్తి చేసి అన్నం తింటే మళ్ళీ నేను పని చేయలేదు. నేను అట్లా నిలబడి చేశాను. రాత్రి 1 గంట దాకా కూడా కాలే, పగలు లేదు, రాత్రి లేదు, తెల్లవారుజామున దాకా ఏమీ లేదు. అంతా అయిపోయిన తర్వాత చూస్తే లేస్తే పడిపోయే పరిస్థితిలో ఉంది. ఏదో ఉన్న గడ్డ గాదమని తిని పడుకున్నాం. అది ఉపవాసం. ఉపవాసం అనేది అర్థం అది. నీవు చేసే పని మీద ఎంత ధ్యాస ఉందో దేవుడి మీద అంత ధ్యాస కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడూ స్మరణం చేయాలి. కలియుగం స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తికి మార్గం అని చెప్పుంది. నిన్న పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఈ ఓం నమ శివాయ మంత్రం వల్ల మనకు 5 రకాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 రకాలు మన శరీరంలో ఉన్నాయి. నీళ్ళు లేకుండా ఉన్న బాధే, వేడి లేకుండా ఉన్న బాధే, మరి ఆకలి లేకుండా మంట, నిప్పు, ఆకలి నిప్పు, వీటిలో ఏది లేకుండా ఉన్న బాధే. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, ఆహారాన్ని ఇచ్చేవాడు, ఆకలి నీకు తాగటానికి నెత్తిన పెట్టుకున్న గంగని ఇచ్చేవాడు ఆయన ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించడం చాలా అవసరం. ఈ ఈశ్వరుణ్ణి ఆరాధించడం బ్రహ్మకి పూజ లేకుండా పోవటానికి చేతులారా చేసుకున్నాడు. ఈశ్వరుడు శపించడం వల్ల బ్రహ్మకు పూజ లేకుండా పోయింది. అవన్నీ చూస్తే చాటభారతం మనకు కాదు ఇప్పుడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి సమయం వచ్చింది. కానీ ఇది గోచారమే చెప్పాను, ఇది శాంతం చెప్పాను. అంటే నా రాశి ఎట్టా ఉంది, నీ రాశి కుప్ప, ఇక్కడ బాగానే చెబుతున్నా, రాశి ఫలితాలు చెబుతున్నాను. రాశి కాదు, నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా నీ జాతకం చెప్పాలి. మరి గోచార రీత్యా బాగున్నప్పుడు గ్రహచారం, గోచారం అంటే 25 వంతులు, గ్రహచారం అంటే 75 వంతులు, అది కూడా చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ జాతకం మాత్రం చాలా మంచి యోగం కనబడుతోంది.
స్వస్తి.